విజయవాడలో జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నారు, అంతేకాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి దాడి జరగడం ఏ విధంగా భావిస్తారనే అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. గుడివాడ మరి స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ పాలనలో ఎటువంటి మంచి జరిగింది? జగన్ పాలనలో అన్ని మంచిగా జరిగినాయండి, చెడు అన్నది ఒకటి కూడా లేదు. ఆయన కావాలని వాళ్ళ రాళ్లతో కొడుతున్నారు. ఎందుకంటే ఆయన గెలిచే దమ్ము వాళ్ళ దగ్గర లేదు. గెలిచే దమ్ము లేక రాళ్లతో రప్పలతో కొడుతున్నారు. అయినా వాళ్ళ వల్ల ఏం కాదు. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు, ఆయన్నే గెలిపిస్తాడు. కరెక్టే. ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నాడు చంద్రబాబు. ఏమి ఆడి వల్ల కాదు, ఆడి దేంట్లో రాలేడు. ఆడి వల్ల కాదు, ఆడి వల్ల కాకే ఏదో అక్కడక్కడ పెట్టిన ఆడు పెట్టిన ఈడు పెట్టిన తీసుకొచ్చి ఆడు చెప్పడం కాదు. ఆడు మనస్సాక్షిగా ఆడికి చెప్పమానంటే ఆడి గెలవడు. ఆడు వల్ల కాకే ఆడి అన్ని పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అంటాడు వాలంటీర్ల వల్ల చాలా మంది ఆడవాళ్ళు స్టేజ్ మీద డాన్స్ చేసుకోమను, ఇక్కడ కాదు. ఆడు పాలనలోకి సరిపడాడు. ఆడు డాన్స్ వేసుకోవడమే అంతవరకే. రాజకీయం అంటే ఏంటి? ఇప్పుడు వరకే జగన్ అని చూపించాడు. ఈ 5 సంవత్సరాలు జగన్ చూపించిందే రాజకీయం. ఇది కాదు, ఇదే మాకు కావాలి, ఇదే కావాలి. వాలంటీర్లు వాలంటీర్ ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారండి, ముసలోళ్ళు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నారు. మరి ఈ నెలలో ఎంత బాధపడ్డారు వాళ్ళు? మరి వాలంటీర్లు ఉండబట్టి లెగలేని వాళ్ళు కూడా మరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేయించుకుని మరి వాళ్ళని తీసుకుని డబ్బులు ఇస్తున్నారు. మరి మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు. మరి ఇదే పాలన మాకు కావాలి. జై జగన్. నమ్మకం. చంద్రబాబు అంటే అబద్ధం, ఈ రెండే, ఇక తేడా ఏమీ లేదు. అబద్ధాల్లోనే ఉండిపోయాడు ఎంతసేపు కూడా. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఈ అబద్ధాలే. గుడివాడకి ఒక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కనీసం గుడివాడకి ఏం చేశాడో చెప్పలేకపోతున్నాడు. ఇవాళ గుడివాడకి కాదు, ఎక్కడైనా ఏమీ చేయలేదు ఇంతవరకు. ఒక్క మనిషి ఒక సెంటు స్థలం వల్ల. మన లోకేష్ అన్నాడు మా బాత్రూమ్ అంత, ఆడు బాత్రూమ్ అంత ఉంటుందో తెలియదు కానీ మా బాత్రూమ్ అంత ఉండదు, వాళ్ళకి ఇచ్చిన స్థలం అన్నాడు. ఆ బాత్రూమ్ అంత స్థలంలోనే ప్రజలు బతుకుతున్నారు. జగన్ కి దాడి జరిగితే ఒక పక్కేమో వాళ్ళు చాలా వ్యంగ్యంగా హేళనగా మాట్లాడుతుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎమ్మటే ప్రకటన ఇచ్చాడు. దాన్ని ఇచ్చి సానుభూతి తెలిపాడు. ఇప్పుడేమన్నా చీకట్లో రాళ్ళేస్తున్నారు అని చెప్తున్నాడు. ఆ రోజేమన్నా సానుభూతి పరిచాడు. మళ్ళా తెల్లారిపోతున్న మీటింగ్ లో ఏమని చెబుతున్నాడు? చీకట్లో రాళ్ళు లేపించుకున్నాడు. అప్పుడేమన్నా కోడి కత్తి, ఇప్పుడేమన్నా చీకట్లో రాయి, అలా అని మాట్లాడుతున్నాడు. ఇక మాటకి సంబంధం లేకుండా మాట్లాడితే నిన్న మాట్లాడిన మాట వాళ్ళు మాట్లాడమంటారు, రేపు మాట్లాడు. ఈ దాడి వెనక కుట్ర చంద్రబాబుది మొత్తం. విజయవాడ ఇన్ని 13 రోజులు 14 రోజులు తిరిగిన జగన్కి ఇంత ఏసం కూడా ఏమి కాల. ఇవాళ అట్లా ఇన్సిడెంట్ జరిగిందంటే విజయవాడ రాగానే విజయవాడ గోండాలతో చేపించాడు అదంతా. అది విజయవాడ గోండాలే కారణం. ఆ బుద్ధ వెంకన్న బోండావమ్మా వీళ్ళే కారణం. అక్కడ ఆ ఏరియా వాళ్ళదే. ఇలా చేస్తే మరి వాళ్ళు గెలుస్తారా? ఎందుకు గెలుస్తారు? జనాల్లో ఇంకా సానుభూతి గెలిచింది. జగన్ చేర్చుకున్నాడు వాళ్ళు అంటూ ఇప్పుడు దగ్గరికి వెళ్ళి కొట్టించుకోరుగా ఎవరు. తెల్లారి పొద్దున్నే మా మీద రాళ్ళు వేశారు, మాకు తగలేదా అన్నారు. అంటే ఎవరు వేపించినట్టు? అంటే ఒక రోజు వాళ్ళ మీద రాయి పడంగానే రెండో రోజు వీళ్ళ మీద రాయి పడిపోయిందా? డాక్టర్లు అయితే విశ్రాంతి తీసుకోమన్నారు జగన్ ని. కాదు నేను వెళ్ళాలి ప్రజల కోసం అంటున్నాడంట. మాట ఇచ్చిన తర్వాత మడం తప్పే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. ఉన్న సూటిగా వెళ్తాడు. ఎంత ఎదుర్కొన్నా ఎవరు ఏదైనా పోనాయి అలాగే వెళ్తాడు, అలాగే గెలుస్తాడు, ప్రజల ఆదరణ పొందుతాడు. ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది, ఏంటి అసలు మంచి చేసిన? జగన్ ప్రభుత్వం చాలా బాగుందయ్యా. పేదలకి బాగా చేస్తున్నాడు. రుణమాఫీలు తీర్చాడు, అన్ని వేసాడు. మరి 40 సంవత్సరాలు డబ్బులు వేసాడు, అమ్మఒడి వేసాడు, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, రైతు భరోసా వేస్తున్నాడు. అన్ని బాగా చేస్తున్నాడయ్యా. మహాయనే కావాలి, జగనే రావాలి, జగనే గెలవాలి, ఆయనే రావాలి. దుండగులు చేస్తారు, వాళ్ళ పాప నాళ్ళే పోతారు. ఆయన్ని దేవుడే రక్షిస్తాడు, దేవుడే కాపాడతాడు ఆయన్ని. ఆ పేదలందరూ ఆశీర్వాదాలు ఆయనకే ఉంటాయి, జగన్ గారికే ఉంటాయి. అయ్యా ఆయన ప్రభుత్వం చాలా బాగుంది. పేదలకి 3 మందికి ఇల్లు ఇచ్చాడు, చాలా చేశాడు ఆయన. ఆయనే కావాలి. నా జీవితంలో చూసినాక అసలు ముఖ్యమంత్రిని మేము చూడలే. మాకు ఆయనే కావాలి. పేదలకి అన్ని మంచి చేస్తున్నాడయ్యా. జగన్ కావాలి. చదువులే అంటే స్కూల్లో మంచి భోజనాలు పెడుతున్నారు. మరి ముసలాళ్ళు మొన్న పింఛనీలు ఇవ్వలేదంటే 3 మంది చచ్చిపోయారయ్యా. జగన్ ప్రభుత్వం మరి తెల్లపాటుగా 6ంటికి వచ్చి ఇస్తున్నారు పింఛనీలు మంచాల మీద ఉండగానే. మరి ఇప్పుడు ఎత్తలేదు. మా ప్రభుత్వం వద్దయ్యా, మా జగన్ ప్రభుత్వం కావాలి అన్నాడు. తొక్కేస్తా చిలిపేస్తా ఆయనే తొక్కేసేస్తారయ్యా. తొక్కేసేస్తారు, భూస్థాపన చేసేస్తారు. జనం అందరూ భూస్థాపన చేస్తారు.
చూసుకుంటారు. జగన్ అవసరంలా. మళ్ళీ జై జగనేనా? జై జగనే, జగనే కావాలి. జగన్ ప్రభుత్వమే కావాలి మాకు. ఆయనే కావాలి. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది? మనం 2 పాలనలు చూసాం. గతంలో చంద్రబాబు పాలన చూసాం, ఇప్పుడు జగన్ పాలన చూసాం. ఏ పాలన మీకు కావాలి? జగన్ గారి పరిపాలన కావాలి. అంబేద్కర్ రాజ్యాంగం రాసింది, అంబేద్కర్ గారి చరిత్ర చదువుకున్నాం మేము. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తుంటే అంబేద్కర్ గారిని చూసినట్టు ఉంది. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి కులం చూడం, మతం చూడం, వర్గం చూడం అని చెప్పి నిరూపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ నాయకుడు కూడా లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించి నా పరిపాలన నచ్చితే ఓటేయండి, లేకపోతే ఓటేవద్దని చెప్పే నాయకుడు ఇప్పుడు దాకా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 14 సంవత్సరాలు సీఎం చేశాడు కదా, 14 సంవత్సరాలు నేను సీఎం చేశా, నా పరిపాలన బాగుంటే ఓటేయండి, లేకపోతే ఓట్లని చెప్తే దమ్ము ఉందా ఆయనకి? దమ్ము ధైర్యం లేని నాయకుడు, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు, మానవత్వవాది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారి గురించి చంద్రబాబు నాయుడు ఎంత నీచుడు అంటే అతని పక్కన ఉన్న వాళ్ళనే జూనియర్ ఎన్టీఆర్ అనే నాయకుడు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే అతనికి ఫాలోయింగ్ ఎక్కువైపోయి ఎక్కడ చంపేస్తాడమని భయంతో నా నాయకత్వం కోసం దేనికైనా సిద్ధపడిపోతాడని చెప్పి తెలిసింది. గతంలో మేము కూడా విజయవాడ వైపు ఒక సెటిల్మెంట్కి వెళ్ళడం జరిగింది. మా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మినిస్టర్ కొల్లు రవీంద్ర, కొనగాల నారాయణ, దేవినేని ఉమా ఫోటోలు చూపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు రౌడీలు, తెలుగుదేశం పార్టీకి రౌడీ గుండలు వాళ్ళు పునందేశ్ సీఎం, అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి భార్య ఫోటో, లోకేష్ గారి ఫోటో చూపించి వాళ్ళు దిగిన ఫోటోలు చూపించారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారని కూడా మేము కటకందిగా నమ్ముతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా 175తో 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఎందుకంటే పేదోళ్ళకి చాలా బాగున్న నాయకత్వం ఇది. పేదోళ్ళకి కులం చూడు, మతం చూడమని చెప్పలే. మొన్న బాబా తెనాలిలో చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం 4-3 మైనార్టీ లీడర్స్ వెళ్ళి అక్కడ కండ వేసుకుని కనుక్కుంటే వాళ్ళు కర్రాచరణం ఇస్తే వాళ్ళకి చేతులు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఉన్నోళ్ళకి మాత్రమే పెత్తందారుడు అయిన పేదోళ్ళకి నాయకత్వం వహిస్తున్న ఒకే ఒక నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది, అతనే గెలుస్తాడని కూడా ముకుట్బందీగా మేము అందరూ కూడా నిర్ణయించి అతని కోసము కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా బంపర్ మెజార్టీలో అక్కడ కానివ్వండి, ఇక్కడ గుడివాళ్ళలో కొడాలని కానివ్వండి, మచిలీపట్నంలో పేర్ని గిట్టు కూడా కరోనా టైంలో ముస్లింస్ కి చాలా ముస్లింస్ కాదు ప్రతి వర్గానికి ప్రతి కులానికి కూడా పేర్ని గిట్టు గారు ముందు ఉండి అతనికి 3 సార్లు కరోనా వచ్చి కూడా అక్కడ మచిలీపట్నం ప్రజల కోసం చచ్చిపోవడానికి ఇష్టపడిపోయా కానీ వెనకాలేదు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు కరోనా ఏ స్టేట్ లో తక్కువ ఉంటే ఆ స్టేట్ లో వెళ్ళి దాక్కున్నారండి. డబ్బులు పడి శుభ్రం మళ్ళీ మాకు జగన్ రావాలి. చేశాడు కండి. చాలా మంది అంటున్నారు పథకాలు తీసుకోవడం కూడా ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఎందుకు తిడతాం, ఎందుకు బాగా చేశాడండి జగన్. ఇంత మంచి చేస్తున్నాను అంటున్నారు, మరి చూస్తేనేమో మరి రాళ్ళతో కొడుతున్నారు జనాలు. కొట్టుకుంటూ వాళ్ళ పాపం వాళ్ళది మన పథకాలన్నీ మహిళలకి ఇచ్చారమ్మా, ఎలా చూస్తారు? బాగా చూస్తుంది. ఏమేమి వస్తున్నాయి మీకు? మా అమ్మఒడి డబ్బులు పడినాయి, రుణమాఫీలు వస్తున్నాయి, 18,000 వస్తున్నాయి. అంటే మాకు మంచిగా జరిగితే ఓటేయండి అన్నాడు. మీరు ఓటేసే పరిస్థితి ఉందా? ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చుకున్నప్పుడు ముసుకుపోయాడు. అయ్యా ఆయనే చంద్రబాబు నాయుడు చేయలేదు. అప్పుడు రుణమాఫీ అన్నాడు, అన్నాడు ఇలా గుర్రాలతో తొక్కిచ్చాడు అన్ని నాకు తెలుసు. గుర్రాలు కూడా గుర్తున్నాయి. ఇవాళ 92 సంవత్సరాలు. అయ్యా రాజశేఖర రెడ్డి గారు ఆయన అడ్డం చేశాడు, ఎడవించాడు. ఇవాళ జగన్ గారు 3 నెలలు ముందేస్తున్నాడు. ముందుగానే మీరు వస్తున్నారు. అయ్యా ఆయనకే చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటావు. ఎవరు మీకు లేదు? ఏ మంచి ముఖ్యమంత్రి మాకు జగన్ గారు వచ్చినాక అందరికి చాలా ఇచ్చాడు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అందరికీ ఇచ్చాడు. ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు అడగమన్నాడు, నీకు ఇచ్చారా ఈ అడగమన్నాడు. అందరూ అడిగారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసావు జీవితం? చూడదండి. వాలంటీర్లు వద్దంటున్నారు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని. వద్దంటారు, మమ్మల్ని సాగకూడదండి. ఇంటింటికి వచ్చి లెగ్గొట్టి ఇస్తున్నారు. మనం 3 రోజులు ఆలస్యం ఎవరికైనా చాలా బాధపడ్డారు. అయ్యా
ఆయన పెట్టబెట్టే ముద్ద మాకు ఎవరు పెడతారు? కొడుకు పెడతారా, కూతురు పెడతారా? వచ్చే ప్రభుత్వం కావాలా లేకపోతే బయటకు వెళ్ళే ప్రభుత్వం కావాలి? ఇంటికి వెళ్ళే ప్రభుత్వమే కావాలి. ఇంటికి వచ్చే ప్రభుత్వం ఆయనే కావాలి మాకు. ఆయనే మరి ఇంత మంచి చేస్తున్న జగన్ మీద దాడులు జరుగుతున్నాయి. చాలా తప్పండి అది. అంటే వేయవాళ్ళు చాలా తప్పయింది. నువ్వు పార్టీ ఉంటే ఉండొచ్చు, నువ్వు నీ మాటలు నువ్వు చెప్పు, వాళ్ళ మాటలు చెప్పుకుంటారు. అంతేగాని రాళ్ళబెట్టి గడ్డ పెట్టి కొట్టి అట్లా చేయకూడదు. తప్పండి అది. తప్పు, చాలా తప్పు. జగనన్న ప్రభుత్వం చాలా బాగుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వమే? మాకు జగనన్న మా ప్రభుత్వం. జగన్ ఎన్నో చేస్తున్నాడు. ఇంటికి వచ్చి 6 గంటలకి వృద్ధులకి లెగ్గొట్టి పెన్షన్ ఇచ్చి, ఇంటింటి తిరిగి రేషన్ ఇచ్చి అనేక రకాలుగా సహాయం చేస్తున్నాడు. అవుట్ వాళ్ళకి పెన్షన్లో మరి మాకు ఎలాంటి కొత్త లేదు. మాకు జగనన్నే రావాలి. మాకు జగనన్నమే మాకు వస్తుందని మాకు ఖచ్చితంగా జగనన్నే వస్తాడు. అసలు తెలుగుదేశం వాడు మాకేం చేశారయ్యా? మహిళలకి చాలా ఇస్తా అన్నాడు చంద్రబాబు. మాకు చాలా వద్దు. ఆడిదో మాకు ఏంటి ఇచ్చేది? ఆడు వచ్చేది అసలు ఆడు వచ్చి మాకు ఇస్తానికి ఆడు ఎక్కడ వస్తాడు? వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఎక్కడ ఆడు వచ్చేది? జగన్ మీద రాళ్ళదాడి జరుగుతుందమ్మా. జరిగింది ఎలా జరుగుతుందా? దేవుడు ఉన్నాడు, మంచిగా జరుగుద్ది. జగన్ ఎన్ని దాడులు చేసినా సరే ఆ దేవుడు జగన్ అన్న కాపాడతాడు, ప్రజలు కాపాడతాడు. ఎవడు ఎన్ని చేసినా సరే జగన్ అన్న ఏమి చేయలేరు. అది ఆయన మంచితనమే ఆయన మంచితనం. ఆయన రక్షిస్తుంది, ఆయన కాపాడుద్ది. ప్రజలు ఎంతో సంతోషపడుతున్నాడు. 1 నెల పెన్షన్ ఇవ్వకపోతే పెన్షన్ తీసిన ముసలాడు ఎన్నో నిన్న బాధలు పడ్డారు. ఈ నెలలో ఎన్నో చచ్చిపోయారు వడగాలికి. పంచాయతీ ఆఫీసులు వెళ్ళలేక ఇళ్ళకొచ్చి 6 గంటలు లెగ్గొట్టి పెన్షన్ ముసలాళ్ళ చేతిలో పెట్టి వెళ్తున్నారు. 3000 రూపాయలు రేషన్ ఇంటింటికి వచ్చి 6 వేసుకుంటూ ఇస్తున్నారు. రేషన్, అమ్మఒడి, రుణమాల్పులు ఎన్నో జగనన్న సహాయాలు చేస్తున్నాడు. అసలు జగనన్నకి ప్రతి ఒక్కరు వేయాలి ఓట్లు. ప్రతి ఒక్కరు ఆ రుణం జగనన్న రుణం తీర్చుకోవాలి. అది ప్రమాణ పూర్తిగా కొడాలి నాని గారు బేదాలు ప్రతిపక్షంగా మమ్మల్ని నడిపించిన మనిషి ఆయన. మమ్మల్ని కాపాడింది ఆయన, మాకు అన్నం పెట్టింది ఆయన. ఆయన కావాలండి. యథా పరిపాలన మాకు అవసరమా? మాకు భూములు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. అయినా కూడా మాకు ఇంట్లో మంచిగా మాకు సాయం చేసిన మంచి అండి. మాకు ప్రతి నిమిషం కూడా చంద్రబాబు అంటున్నాడు 100 వాగ్దానాలు చేసి అదో మాకు అవసరం లేదు. నిజంగా మా పక్కన కూర్చొని అన్నం పెట్టేవాడు మాకు కావాలి. 100 వాగ్దానాలు చేసి అదో మాకు అక్కర్లేదండి. 100 వాగ్దానాలు చేసి మా అదో మాకు అక్కర్లేదు. పక్కన కూర్చొని తినే అన్నం మాకు పెట్టేవాడు కావాలి. అటువంటి మంచి మా కొడాలి నాన్నగారు నాకంటే చిన్న పిల్లవాడు. జగన్ ఇన్ని సంక్షేమ పథకాలు చేశాడు, అయితే దాడులు అయితే జరుగుతున్నాయి. ఎలా చూస్తారు? వీళ్ళు కుసిద్ధ పరిపాలన, వీళ్ళు కుళ్ళు పరిపాలన, వీళ్ళు దొంగ పరిపాలన. వాతల మీద వీళ్ళు ద్వేషంతో చేసిన ఇది దండయాత్ర. గాని ఆయన ఏమి పీకలేరు. మేము లేబర్ అంతా ఆయన కుడిపోతాం, లేబర్ అంతా చచ్చిపోతాం. ఒకప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలన చేశాడు, వీళ్ళు ఇప్పుడు పరిపాలన చేస్తాం. మేము అందరం నిలబడ్డాం. ప్రతి లేబర్ ఆయన అనుకుంటాం. ఇటు దమ్ముంటే చూసుకోమనండి. పవన్ కళ్యాణ్ అన్నాడు 30 రోజులు ఆగండి, ఈ ప్రభుత్వం 100 చెప్తారండి. మాకు అవసరం లేదుగా. ఆ స్క్రీన్ మీద కనపడతాడు, వాడు యాక్టింగ్ చేసి వాడు వెళ్ళిపోతాడు, వాడు డబ్బు వాడు తీసుకెళ్తాడు. మా ఆకలి చూడకండి. మమ్మల్ని ఆకలి చూసే మంచి మాకు కావాలి. మాకు ఆకలి చూసే మంచి మాకు కావాలి. అతను కావాలి. మాకు ఇల్లు, మాకు అన్నం పెట్టే మంచి మేము నమ్ముకుంటాం. ఎవరు నమ్మండి. మీకు మంచి జరిగితేనే ఓటేయమన్నాడు జగన్. ఎప్పుడు మంచిగా జరిగింది? ఎప్పుడు మంచి ఇప్పుడు కాదు, ఇంకా 20 సంవత్సరాలు ఇదే మంచి జరిగింది. ఎన్నాళ్ళు వీళ్ళు పీకలండి. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే సంకలు గుర్తుకుంటున్నారు. మనం ఎందుకు ఓటేయాలి? అమ్మఒడి, 2 మార్పిడి డబ్బులు, ఇల్లు స్థలాలు అన్ని ఇస్తున్నాడండి. మాకు జగన్ అన్నే రావాలి. చంద్రబాబు ఎంతకంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మాకు వద్దండి. చంద్రబాబు వద్దా నీకు? మాకు వద్దు. జగన్ అన్నే రావాలి. మా జగన్ అన్నే రావాలి. కొడాలని మళ్ళీ గానే రావాలి. మాకు మీకు కావాలి. మంచి చేస్తున్నాడు ఏమన్నా? చేస్తున్నాడండి. ఏం మంచి చేశారు? రోడ్లు వేపించాడు, మళ్ళీ మంచినీళ్ళు అన్ని సాయం చేశాడు, పేదలకి అన్ని చేశాడండి. ఇప్పటికే 20 సంవత్సరాలు గెలిచాడమ్మా. 4 సార్లు గెలిచాడు. మరోసారి గెలవబోతున్నాడా? ఇంకెన్ని సంవత్సరాలు గెలుస్తాడండి? ఇంకెన్ని సంవత్సరాలు గెలుస్తాడు? పడుకున్నాడండి. కనకదుర్గమ్మ వారధి 2 సార్లే వణికింది. ఒకటి జగన్ పాదయాత్రలో వణికింది, మళ్ళీ బస్సు యాత్రలో వణికింది అంటున్నారు. 100% వణుకుద్దండి. ఇంకోసారి వచ్చి వణుకుద్ది. ఆ వణుకు చూసి వీళ్ళకి వణుకు వచ్చి వణుకు పుట్టి ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు, పైన కాపాడుతూ ఉంటారు. ప్రజలు మంచి మనసు ఆయన కాపాడుద్ది అనేది మా 100% నమ్మకం సార్. వైద్యులు అయితే 2-3 రోజులు విశ్రాంతి తీసుకోమన్నా గానీ లేదు, నా కోసం ఎదురు చూస్తున్నారు గుడివాడ ప్రజలని. ఈ రోజు మీ దగ్గరకు వస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది సార్? మా నష్టాలు ఆయనకి తెలుసు. ఎందుకంటే మేము అనేక ఏర్పాట్లు చేసుకుంటాం. ఆ ఏర్పాట్లు చేసుకున్నప్పుడు 1 రోజు లేట్ అయితే మేము దరిదాపు మేము టెంట్ల నిన్న
టెంట్ 45,000 టెంట్ సుడిగాలు వచ్చి 2 లక్షల రూపాయలు నష్టపోయాం. అటువంటి నష్టం కష్టాలన్నీ ఆయనకి తెలుసు. ఆయన కష్టాన్ని ఆయన అనుభవిస్తూ మేము పడే ఆర్థిక బాధల్ని మమ్మల్ని రక్షిస్తూ ఆయన వస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకునే వాడికి అర్థం అవుద్ది, మూర్ఖులకి అర్థం కాదు కొన్ని పాయింట్లు. పొద్దున బయలుదేరేటప్పుడు వైద్యులు చెప్పారంట ఒక 2 రోజులు ఉండండి అని చెప్తే నా కోసం ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ అక్కడ ఎదురు చూస్తున్నారని ఒకే ఒక మాట అన్నాడంట. నిజమండి, 100% నష్టపోతున్నాం కార్యకర్తలు. ఆ నష్టం కోసం చూడాలని ఆతృత కోసం మా కోసం ఆయన వచ్చారు. అంతేగాని ఆయన కష్టాన్ని కూడా బరాయిస్తూ మొట్టమొదటి నుంచి ఆ దోమలు తేనెటీగలు కుట్టిన మొదలు ఈ రోజు అంటే ఆ క్యాట్ బాల్తో ప్రాణాన్ని హరిద్దానే వరకు ఈ క్షణం వరకు మా కోసం వస్తున్నారు ఆయన. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. గుడివాడ ప్రజల మీద చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయంటారు. అంతేకాకుండా నాని మీద చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయని కూడా జగన్ చాలాసార్లు చెప్తూ ఉంటాడు. ఏంటి ఈ ప్రత్యేక? అది వాస్తవం సార్. మొట్టమొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నాని గారికి అనుబంధం ఉంది. పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు పార్టీలకు అతీతంగానే నాని గారికి చేశారు. ఆ అభిమానాన్ని మనసులో పెట్టారు. కష్ట సమయంలో ఆయన పదవిని తునప్రాయంగా వదిలి ఆ జైలుకి వెళ్ళి ఆ ఊరేగింపులో హైదరాబాద్ ఊరేగింపులో కూడా ఆయనతో పాటే ప్రయాణించి మొట్టమొదటి నుంచి వెన్నుదన్నుగా ఆయన వెనకాల తన కులంలో అందరూ అవమానించిన వాళ్ళ పిల్లల్ని కూడా పలకరించకుండా ఎడంగా పెట్టినా సరే ఆయన నిర్భీతిగా ఇవాళకి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాడు. అలాగే ఆయన ప్రేమిస్తున్నాడు. మళ్ళీ గుడివాడిని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారా జగన్కి? 100% ఇస్తారు సార్.